కిందటిసారి ఎలక్షన్ 2019లోనైతే జగన్మోహన్ రెడ్డి గారికి 1,60,00,000 ఓట్లు వచ్చాయి. ఈసారి 1,60,00,000 కాక ఒక 20,00,000 యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే 1,80,00,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం. కూటమి కలిపితే సరే 1,50,00,000 కూడా ఓట్లు ఉండవు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఓటింగ్ పెరుగుతుంది. కనీసం 55-60 ఓటింగ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసే పనులండి, అభివృద్ధి అంతా ఏ మనిషికి ఏం చేయాలి, ప్రతి వాళ్ళకి అన్ని వర్గాలకి అన్ని కులాలకి అంత పని చేసుకున్న ప్రతి వాళ్ళకి, ఒక ఆటో డ్రైవర్ అవని, ఒక క్యాబ్ డ్రైవర్ అవని, ఒక లేడీస్కి అయినా సరే ఎవరికి అన్యాయం చేయలేదండి జగన్మోహన్ రెడ్డి. అందరికీ ఏదో ఉపాధి కల్పించారు, ఇల్లులు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు. ఎందుకండి కరోనాలోని జనాలు ఎంతో డబ్బు లేక, పనులు లేక ఉంటే ఒక కార్డు ఉన్న వారికి 1,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారండి ప్రతి రేషన్ కార్డు మీదన. రేషన్ కార్డు మీద ఉచిత బియ్యం ఇచ్చారండి. కరోనాలు ఎక్కడున్నారండి నాయకులు ఎవరైనా సరే? ఎక్కడ? ఇప్పుడు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో నేను చీఫ్ మినిస్టర్ అవుతానని చెప్పుకోవడానికి కాదండి. కరోనాలు ఎవరు ఆదుకున్నారండి? ఆ వాలంటీర్స్ వచ్చి ఇంటింటికి రేషన్లు ఇచ్చి, ఇంటి బయటకు రాకుండా రేషన్లు తీసుకెళ్ళి ఇచ్చి, ఒక పప్పులనే కాదు, ఒక కాయగూరలనే కాదు, అందరికీ ఇంట్లో తీసుకొచ్చి ఒక ట్యాబ్లెట్లు అన్ని ఎవరిస్తారండి? అలా చేసే గవర్నమెంట్ ఏది ఉందండి? అలాంటి గవర్నమెంట్, అలాంటి పరిపాలన 2 సంవత్సరాలు అలాంటిది ఇచ్చి, తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా ఎంతో అభివృద్ధి చేశాడు. ప్రతి వాళ్ళకి ఇల్లు కావాలి, ఇల్లు ఉండాలి. 31 లక్షల మందికి ఇల్లులు ఇచ్చాడు. అందులో కనీసం ఒక 9 లక్షల దగ్గర ఇల్లులు తయారైపోయి ఇంట్లో ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఈ 22 లక్షల ఇల్లు కూడా 6 నెలల్లో తయారైపోతాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకుంటారు ఏంటండి జనాలు? జనం కావాలి, జనానికి ఇది. ఎవరో ఎలాంటి వాళ్ళంటే తాగుడుకు బానిసైన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉండదు. అది మనిషి ఆలోచిస్తే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలంటాడు. మన పిల్లలు బాగుపడుతున్నారు, మన పిల్లలు చదువుకుంటున్నారు, మనం చదివించగలుగుతున్నామా? ఒక అమ్మఒడి అని ఇస్తున్నాడు, తర్వాత స్కూల్కి వెళ్తే కిట్ ఇస్తున్నాడు, పుస్తకాలు కొనుక్కోక్కర్లేదు, మనం పుస్తకాలు కొనక్కర్లేదు, వాళ్ళు బట్టలు ఇస్తున్నారు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం చూపిస్తారు. మందు కొట్టిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మన పిల్లలు బాగుపడుతుంటారు, మనం అయితే తాగాలా చెయ్యాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో, వీళ్ళు ఎన్నో రకాలు, మేము క్వార్టర్ 50 రూపాయలకి ఇస్తామని బీజేపీ చెప్తే, నేను క్వాలిటీ మందు ఇస్తానని తెలుగుదేశం చెప్తే, మీరు జాగ్రత్తగా ఉండండి నేను ఇంకో పార్టీ చెప్తే, ఇవన్నీ ఈ పార్టీలన్నీ ఏం చెప్తాయి? ఏదో సొల్లు మాటలు చెప్పడం తప్ప ప్రజలకు ఏం చేస్తాము? నేను జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్ష ఇల్లు ఇస్తే నేను 62 లక్షల ఇల్లులు ఇస్తానని చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 15,000 ఇస్తే నేను 30,000 ఇస్తానని చెప్పాలి. అవి చెప్పట్లేదు. ఎంతమందిని కంటారండి? ఏ మనిషి అయినా మనిషి ఒకరు ఇద్దరే ఉన్నారు ఇప్పుడు వరకును. ఇంకా కంటారా? నేను 5గురు ఉంటే 5గురు ఎవరుకున్నారు? మీకున్నారు 5గురు పిల్లలు, ఒక్కరినే కన్నారు. ఎవరైనా ఒకరు ఇద్దరే ఉంటారు. అమ్మఒడి నేను 100 మందికి ఇస్తాను, 100 మందిని కంటారేంటి? అలాంటి పథకాలు ఏంటండి అది? బస్సు ఎంత, బస్సు ఫ్రీ అని ఇది తెలంగాణలో ఏం జరిగిందో మనకు తెలిసిందే కదా. బస్సు ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. మనిషికి కావాల్సి ఒక పథకం పెట్టామనుకో అందరికీ ఉపయోగపడదు. ఇప్పుడు బస్సు ఫ్రీ అని పెడితే ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటవుతుంది? వాళ్ళ పిల్లలు పెంచుకోక్కర్లేదా? వాళ్ళ పిల్లల్ని చూడక్కర్లేదా? వాళ్ళు బతకక్కర్లేదా? ఆటోలన్నీ మూసేసుకోవాలా? మనం చేసామంటే అందరికీ పనికొచ్చే పనులు పథకాలు పెట్టాలి. మీ సూపర్ హిట్ అనేవి అంతా వేస్ట్ పథకాలు కాబట్టి ప్రజలు ఆ పథకాలు ఎవరు తీసుకోలేదు, ఎవరును దాన్ని అలాగే మూలే పడేశారు. జగన్మోహన్ రెడ్డి ఏది కొత్తది చెప్పలేదు. పాతవి నేను అమలు పరుస్తాను, పాతగా నేను చేస్తాను అని చెప్పాడు. చెప్పినందుకు అతనికి జనాలు నమ్మారు కాబట్టి ఓట్లు వేశారు. మీకు 4వ తారీఖుని మొత్తం లిస్ట్ తెలుస్తుంది. 1వ తారీఖుని సర్వేలు వస్తాయి. చూడండి, 1వ తారీఖు 7 గంటలకల్లా సర్వేలు స్టార్ట్ అవుతాయి, అసలైన సర్వేలు. ఇప్పుడు అన్ని ఏదో అలా చెప్పుకునేవి అసలైనవి. 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. ఎవరు గెలుస్తారని, ఎవరు చేస్తారు? వీళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నోళ్ళే గెలుస్తారో గెలరో తెలియదు. కూటమి నిలబడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడతారు. వీళ్ళని క్యాండిడేట్లు వీళ్ళు నియోజకవర్గంలో గెలుస్తారో గెలలే తిరగడానికి వాళ్ళకి టైం లేదు. మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు వీళ్ళు ఏమైనా. అలాంటి పరిస్థితి వీళ్ళకి.
ఎక్కడ ఎవరు గెలుస్తారో తెలియదు, ఎవరు ఓడిపోతారో తెలియదు. వాళ్ళ నియోజకవర్గాల్లోని ఎంత బలం ఉందో వాళ్ళకే తెలియదు. ప్రచారం చేసుకోవడానికి వాళ్ళ నియోజకవర్గానికే టైం సరిపోలేదు వాళ్ళకి. ఇంకా బయటకు వచ్చి ప్రచారాలు చేసే నాయకులు వీళ్ళు ఏమైనా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు గెలుచుకుంటే చాలు. వాళ్ళు క్యాండిడేట్ వాళ్ళ క్యాండిడేట్ ని వాళ్ళ మీద ఉండే క్యాండిడేట్ ని ఓడించుకునే శక్తిలే లేవు వీళ్ళకి. వీళ్ళు రాష్ట్రం అంతా ప్రచారాలు చేస్తారు ఈ నాయకులు. లోకేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎలక్షన్ అయిన దగ్గర నుండి ఎక్కడ ఉన్నాడో తెలియదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈ బీజేపీ వాళ్ళు అయితే ఎక్కడ ఏమి మాట్లాడక, ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఏదయ్యారో తెలియదు. ఎవరో ఒక మాట్లాడరు. మనకు ఎంతోమంది ముఖ్యమంత్రి వచ్చినా ముగ్గురేని చెప్పుకోదగ్గ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ప్రజా ఆదరణనున్న నాయకులు ఎవరైనా ముఖ్యమంత్రులు ఉన్నారంటే వీళ్ళు ముగ్గురే. వీళ్ళకి ఓటు వేయాలి, ప్రజల తరపునే గెలాలనుకుంటే వాళ్ళు ఈజీగా గెలుచుకుంటారు, ఎమ్మెల్యేలు కాదు. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఓటు వేయమని అన్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి 70%, 70% ఇప్పటికి జగన్మోహన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాళ్ళు. 25% చంద్రబాబు నాయుడు చెప్తారు. 6% ఏమో ఇది మన లోకేష్కి చెప్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ మనిషి వదిలేండి. అతను ఎన్ని సీట్లు పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అతనికి లేవు గనక అతని కోసం పరిధిలో తీసుకోవడమే మానేశారు. వీళ్ళు ముగ్గురినే సర్వే చేస్తే 70% జగన్మోహన్ రెడ్డి గారికి, 25% ఏమో మన చంద్రబాబుని 5% ఏమో ఇతంది. వీళ్ళు ముగ్గురికి చెప్తారు అంతే. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలనుకుంటే ఎంతో మంది ఓటేస్తారు. ఎమ్మెల్యేలు కాకుండా ముఖ్యమంత్రిని ఎన్నుకోమని అంటే అది ఎమ్మెల్యేలకు ఎన్నుకోమన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొత్తం 175 క్యాండిడేట్లు కూడా జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ పేరు అంతే. జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తారు తప్ప క్యాండిడేట్ ని చూసి ఓటేయరు. అలాగే జగన్మోహన్ రెడ్డి అందుకోసమే అతను ఎన్నైనా గెలుస్తానని ఎందుకు హామీ ఇస్తున్నాడు? అతను చేసే పనులు అవన్నీ తెలుసు కదా, ప్రజలకు అందరికీ తెలుసు. పేదవాళ్ళ కోసం అతను ఉన్నాడు కాబట్టి పేదవాళ్ళకి ఏది కావాలా అది ఇస్తాడు కాబట్టి అతను గెలుస్తాడని హామీగా ప్రజల్లో ముందుకొచ్చి చెప్పి అతను బయటికి వెళ్ళాడు. ఇంకే నాయకుడు చెప్పలేదు, చెయ్యలేదు. గెలుస్తామని చెప్పరు, ఏదో చెప్పేస్తారు, ఏదో మాట్లాడతారు తప్ప చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేదు, నాయకుడు లేడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే చెప్పి ధైర్యంగా చెప్పాడు. అది